మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు, సైనికులకు ఘన నివాళులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో విద్యార్థులారా, మన ఈనాటి చారిత్రక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 19వ శతాబ్దపు భారతదేశంలో రగిలిన ఒక మహావిప్లవం గురించి, ముఖ్యంగా దానికి దారితీసిన ఆర్థిక, సామాజిక కారణాల గురించి మాట్లాడుకోబోతున్నాం. చరిత్ర అంటే కేవలం కత్తులు, నెత్తురు, యుద్ధాలు మాత్రమే కాదుగదా. అసలా యుద్ధాలెందుకు జరిగాయి, వాటి వెనుకున్న పరిస్థితులేంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కథను మనమొక భయంకరమైన, కఠినమైన చారిత్రక వాస్తవంతో మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించండి, ఒక తిరుగుబాటుదారుడి తల 30 ఏళ్లపాటు, అంటే అక్షరాల 1877 వరకు ఒక కోటగుమ్మానికి ప్రదర్శనగుంచబడిందే. వలసవాద పాలకులు ప్రజలను భయపెట్టడానికి చేసిన అత్యంత క్రూరమైన చర్య ఇది. అసలంతటి కఠినమైన శిక్ష విధించడానికి కారణమేంటి? ఆ భయానకమైన దృశ్యం వెనుక దాగిన కథేంటో ఈరోజు మనం లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రధాన అంశాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే: 1. గోడపై ఒక హెచ్చరిక. 2. కుప్పకూలిన వ్యవసాయ వ్యవస్థ. 3. పాలెగాళ్ల తిరుగుబాటు. 4. నల్లమల అడవుల్లో యుద్ధం. మరియు 5. మరణశిక్ష, శాశ్వత వారసత్వం. ముందుగా మన మొదటి విభాగం, గోడపై ఒక హెచ్చరిక. 19వ శతాబ్దపు తిరుగుబాటుదారుడి విధి. మనమిందాక మాట్లాడుకున్న ఆ భయంకరమైన హెచ్చరిక కేవలం ఒక క్రూరమైన సంఘటన మాత్రమే కాదు, అదొక పెద్ద వ్యవస్థాగత పోరాటానికి ముగింపు. ఆ పోరాటానికి కేంద్రబిందువైన నాయకుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈయన 1806 నవంబర్ 24న రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఈయన కేవలం ఒక వ్యక్తి కాదు, పాలకుల మీద గ్రామాల్లో పేరుకుపోయిన కోపానికి ఆయనొక నిలువెత్తు రూపం. 1847లో ఆయన ఉరితీయబడటమనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఒక అతిపెద్ద పోరాట ఘట్టమని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక మన రెండో విభాగం, కుప్పకూలిన వ్యవసాయ వ్యవస్థ, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యపు ఆర్థిక విధానాలు. అసలు ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద తిరుగుబాటును అనివార్యం చేసిన అప్పటి వ్యవసాయ రంగ పతనం గురించి తెలియాలంటే, బ్రిటిష్ వారు రాకముందు మన సామాజిక వ్యవస్థ ఎలా ఉండేదో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ పాత వ్యవస్థలో పాలెగాళ్లు లేదా జాగీర్దారులు అనేవాళ్లుండేవారు. వీళ్ళు కేవలం పన్నులు వసూలు చేసేవారు మాత్రమే కాదు సుమా, ఆ చారిత్రక సామాజిక వ్యవస్థకు వీరొక వెన్నెముక లాంటివాళ్లు. గ్రామాల్లో వీరికి ఎంతో గౌరవం, పలుకుబడి ఉండేవి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబం కూడా సరిగ్గా అలాంటి ఒక పాలెగాళ్ల కుటుంబమే. ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో ఈ పాత వ్యవసాయ వ్యవస్థ పూర్తిగా తలకిందులైంది. 1803 నాటి శాశ్వత శిస్తు విధానం, ఆ తర్వాత వచ్చిన రైతువారీ వ్యవస్థల వల్ల ఆ సాంప్రదాయ సామాజిక క్రమం పూర్తిగా కుప్పకూలిపోయింది. కంపెనీకి కావాల్సిందేంటి? కేవలం డబ్బు, ఆదాయం. ఒక నిర్ణీత పన్ను కడితే ఎవరైనా సాగు చేసుకోవచ్చని వాళ్లు రూల్ పాస్ చేశారు. ఇంకేముంది, ఈ దెబ్బతో పాత వ్యవస్థలో ఉన్న పాలెగాళ్ల ప్రాముఖ్యత పూర్తిగా గాల్లో గలిసిపోయింది. ఈ కొత్త మార్పుల వల్ల కింది స్థాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంపెనీ వాళ్లు విపరీతంగా పన్నుల వసూలు చేయడంతో రైతులు కట్టిక పేదరికంలో కూరుకుపోయారు. అదే సమయంలో తమ భూములు కోల్పోయిన పాలెగాళ్లకు కంపెనీ పేరుకు కొంత పెన్షన్ ఇచ్చేది. నరసింహారెడ్డి కుటుంబానికి ఎంతిచ్చేవారో తెలుసా? నెలకు కేవలం 11 రూపాయలు. నిజంగా వారికి జరిగిన ఘోరమైన అవమానమిది. 1821లో ఆ పెన్షన్ కాస్త పెంచాలని అడిగినా సరే కంపెనీ నిర్మోహమాటంగా కుదరదంది. పోనీ అక్కడితో ఆగిందంటే అదీ లేదు, మిగిలిన కొన్ని భూహక్కులను కూడా లాగేసుకునే కొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చారు. ఇప్పుడు మూడవ విభాగం, పాలెగాళ్ల తిరుగుబాటు. అది రైతాంగాన్ని ఎలా ఏకం చేసిందో చూద్దాం. ఒక పక్క ఆర్థిక దోపిడీ, మరోపక్క అవమానం, పేదరికం, ఇవన్నీ కలిసి ప్రజల్లో ఎంతటి ఆగ్రహాన్ని రగిల్చాయంటే అది చివరికి ఒక పెద్ద సాయుధ తిరుగుబాటుకు దారితీసింది. 1846లో జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ తిరుగుబాటుకు తక్షణ కారణమైంది. అదేంటంటే, గుడ్లదుర్తి, కోయిలుకుంట్ల, నొస్సం గ్రామాలలో ఎవరైనా ఈనాం భూముల హక్కుదారులు మరణిస్తే ఆ భూములను కంపెనీ అధికారులు నిర్దాక్షిణ్యంగా లాగేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న ప్రజలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. ఈ ఆగ్రహం ఎంత వేగంగా కట్టలు తెంచుకుందంటే, అన్యాయానికి గురైన ప్రజలంతా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. ఆయన తన ముఖ్య అనుచరుడైన వడ్డే ఓబన్నతో కలిసి ఏకంగా 5,000 మంది రైతులను ఏకం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, 5,000 మంది.
వాళ్ళు యుద్ధాలు చేసే సైనికులు కారు, పొలం దున్నుకునే రైతులు. కానీ తమ హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాడటానికి వాళ్ళు తెగించారు. 4వ విభాగం నల్లమల అడవుల్లో యుద్ధం 1846 మరియు 1847 నాటి పోరాటాలు. ఈ పోరాటమేదో ఒక్కరోజులో ముగిసిపోయిన వ్యవహారం కాదు. ఆ కాలానుక్రమాన్ని మనం గమనిస్తే జూలై 1846లో తిరుగుబాటుదారులు ఏకంగా కోయిలుకుంట్ల ఖజానాపై దాడి చేశారు. మిట్టపల్లులో కొంతమంది బ్రిటిష్ అధికారులను మట్టుబెట్టారు. ఇది నిజంగా బ్రిటిష్ వాళ్లకు ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఆ తర్వాత ఆల్మోర్ వద్ద జరిగిన పోరాటంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. గిద్దలూరు యుద్ధం తర్వాత పరిస్థితి చేయిజారడంతో నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి సురక్షితమైన నల్లమల అడవుల్లోకి వెళ్లిపోయారు. అక్కడ నుండే చాలా నెలల పాటు గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు. కాని అప్పటికే సగం ప్రపంచాన్ని శాసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యం ఊరుకుంటుందా? ఈ తిరుగుబాటును ఎలాగైనా అణచివేయాలని కంకణం కట్టుకుంది. తిరుగుబాటుదారుల సమాచారం చెబితే భారీ బహుమతులిస్తామని ప్రకటించారు. కడప, కర్నూలు నుండి అదలపు బలగాలను రప్పించి అడవుల్లో జల్లెడపట్టారు. చివరికి పెరుసోమల దగ్గర జరిగిన ఒక చిన్న యుద్ధంలో 40 నుంచి 50 మంది తిరుగుబాటుదారులు చనిపోయారు. అప్పుడే నరసింహరాడితో సహా 90 మందిని బ్రిటిష్ బలగాలు బంధించాయి. ఆయన ముఖ్య బంటు వడ్డే ఓబన్న కూడా బహుశా ఆ సమయంలోనే పట్టుబడి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక మన ఆఖరి విభాగం 5వది మరణశిక్ష మరియు శాశ్వత వారసత్వం. ఒక ఉరికొయ్య నుండి వెండితెర వరకు. ఒకసారి నాయకుడిని బంధించాక బ్రిటిష్ వారి చట్టపరమైన అణిచివేత ఎంత వ్యవస్థాగతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. యుద్ధం ముగిశాక ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పకడ్బందీగా తమ చట్టాలను ఉపయోగించింది. ఏకంగా 1000 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అందులో 412 మందిని ఎలాంటి ప్రూఫ్ లేకపోవడంతో వదిలేశారు. 273 మందికి బెయిల్ ఇచ్చారు. కానీ 112 మందిని మాత్రం పక్కాగా దోషులుగా నిర్ధారించి కఠిన శిక్షలు వేశారు. భవిష్యత్తులో ఇంకెవరూ ఇలా ఎదురు తిరగకూడదన్న స్పష్టమైన కఠినమైన మెసేజ్ ఇది. ఆ 112 మంది దోషులలో ప్రధానమైన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ కోర్టు ఆయనకు ఏమాత్రం కనికరం లేకుండా మరణశిక్ష విధించింది. 1847 ఫిబ్రవరి 22న కోయిలకుంట్లలో ఏకంగా 2000 మంది ప్రజల ముందే ఆయనను బహిరంగంగా ఉరితీశారు. మనం తరగతి ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ భయానకమైన దృశ్యం, 30 ఏళ్ల పాటు ఉరికొయ్యపై వేలాడిన ఆ తల, దానికి దారితీసిన కన్నీటి ప్రయాణం ఇదే. ఏది ఏమైనా నాటి బ్రిటిష్ పాలకుల దృష్టిలో ఆయనొక నేరస్తుడు కావచ్చు. కానీ చరిత్ర మాత్రం ఆయన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. కాలం గడిచే కొద్దీ ఆయన చేసిన పోరాటం ప్రజల గుండెల్లో ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచిపోయింది. 2015లో రేనాటి సూర్యచంద్రులు అనే పుస్తకంలో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత 2019లో ఆయన జీవితం ఆధారంగా సైరా నరసింహారెడ్డి అనే భారీ బ్లాక్బస్టర్ సినిమా కూడా వచ్చింది. అంతేకాదు 2021లో మన కర్నూలు విమానాశ్రయానికి ఎంతో గర్వంగా ఆయన పేరునే పెట్టారు. ఇది నిజంగా ఆయన త్యాగానికి దక్కిన గౌరవం. ముగింపుగా విద్యార్థులందరూ ఒక్క విషయం లోతుగా ఆలోచించాలి. చరిత్ర ఒక వ్యక్తిని ఎలా మదింపు చేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు సామ్రాజ్యవాద పాలకుల చేతిలో నేరస్తుడిగా ముద్రవేయబడి అతి ఘోరంగా ఉరితీయబడిన ఒక వ్యక్తి 100 సంవత్సరాల తర్వాత ఒక సినిమా హీరోగా ఒక మోడ్రన్ విమానాశ్రయానికి చిరునామాగా ఎలా మారగలిగాడు? సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, త్యాగాలను కాలక్రమేణా చరిత్ర ఎలా పునఃసమీక్షిస్తుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా నేర్పుతోంది. ఈ చారిత్రక విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. జై హింద్.